హాయ్ అండి. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి రెసిపీ మైసూర్ బజ్జీ. కొంతమందికి ఈ మైసూర్ బజ్జీ గట్టిగా వస్తుంటాయి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తాయి కదా! అలా కాకుండా మైసూర్ బజ్జీ మెత్తగా, ఫ్లఫీగా ఆయిల్ పీల్చకుండా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా మైసూర్ బజ్జీ పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 కప్పుల పుల్లటి పెరుగును తీసుకోండి. ఫ్రెష్ పెరుగు కాకుండా పుల్లగా ఉండే పెరుగే తీసుకోండి. పుల్లటి పెరుగు తీసుకుంటేనే మైసూర్ బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. అలాగే ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని విస్కర్ కానీ లేదా గరిటెతో కానీ బాగా మిక్స్ చేసేయండి. ఇలా బాగా మిక్స్ చేశాక ఇందులోకి మీ టేస్ట్కు తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు వేశాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేయండి. మిక్స్ చేశాక ఇందులోకి 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి, పెరుగు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఈ పిండిలోకి కొద్దిగా నీళ్లు పోసుకొని గడ్డలు లేకుండా కలపండి. మరీ ఎక్కువగా నీళ్లు పోసేయకండి, చూసుకొని కలపండి. మరీ ఎక్కువగా నీళ్లు పోసారంటే పిండి జారైపోతుంది. జార్ అయ్యిందంటే మైసూర్ బజ్జీలు సరిగా రావండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కూడా వేశాక బాగా కలపండి. బాగా కలిపాక చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేయడం వల్ల పిండి లోపల గాలి ఏర్పడి మైసూర్ బజ్జీలు స్పాంజీగా వస్తాయండి. ఇలా 5 నిమిషాల వరకు బీట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా బీట్ చేస్తేనే మైసూర్ బజ్జీలు ఫ్లఫీగా వస్తాయి. చూశారు కదా, పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని అరగంట వరకు మూత పెట్టి పక్కన ఉంచండి. ఈలోపు మైసూర్ బజ్జీ స్టఫింగ్ కోసం పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు వేయించిన పల్లీలను వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో 2 వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చిని కూడా తుంపుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి.
ఇవన్నీ బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా ఫ్రై చేశాక ఈ తాలింపుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీ చట్నీలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిసే విధంగా కలపండి. అంతే అండి, చాలా సింపుల్గా పల్లీ చట్నీ రెడీ అయింది. ఇది మైసూర్ బజ్జీలోకే కాదు, ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోండి. ఈ పిండిలోకి పావు టీ స్పూన్ వంట సోడాని కూడా వేసుకోవాలి. చాలామంది ముందుగానే వంట సోడాని పిండిలో కలిపేస్తూ ఉంటారండి. అలా ముందుగా కలిపితే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. అలా కాకుండా పిండి ఇలా అరగంట నానబెట్టాక మైసూర్ బజ్జీలను వేసేటప్పుడు కలుపుకొని ఎక్కువసేపు కాకుండా 4-5 నిమిషాలు అలా వదిలేసి అప్పుడు ఆయిల్లో బజ్జీలను వేసుకోండి. అస్సలు ఆయిల్ అనేదే పీల్చకుండా ఉంటాయి. చూడండి, వంట సోడా వేసాం కదా, ఇది బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేశాక ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న పిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసుకొని మైసూర్ బజ్జీలను రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంటపై ఫ్రై చేశారంటే లోపల పిండి పచ్చిగానే ఉంటుందండి. పైకి మాత్రం ఫ్రై అయినట్టే కనిపిస్తాయి కానీ లోపల పిండి పచ్చిగానే ఉంటుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన మైసూర్ బజ్జీలను ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే అండి, మైసూర్ బజ్జీ విత్ పల్లీ చట్నీ రెడీ. చూశారు కదా, ఈ మైసూర్ బజ్జీ గట్టిగా రాకుండా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. లోపల కూడా చూడండి, పిండి చక్కగా ఉడికింది కదా. ఎక్కడ పిండి అనేది పచ్చిగా లేదండి, చక్కగా ఉడికింది. ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదండి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తూ చేయండి. మైసూర్ బజ్జీలు ఫ్లఫీగా, మెత్తగా, ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి. ఈ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.